సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత, రాజకీయ ప్రముఖులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికులు స్వతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు గుర్తు చేశారు. స్వతంత్ర ఉద్యమంలో చేనేత చేరకతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గాంధీజీ భయపెట్టారని, కాని నేడు చేనేత రంగం ఆదరణ లేక కుదేలైందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేక దృష్టి వహించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చేనేత కార్మికులు ముందుకెళ్లాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించి మరి ఇక్కడ పద్మశాలి చేనేత వస్త్ర కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. చేనేత అనేది ఒక మానవాళి మనుగడ ముందుకు సాగాలంటే వస్త్రం బట్ట పొట్ట అన్నట్టు వారి పొట్టకుటి కోసమేమో వ్యవసాయం ఉండాలి. వారి దినచర్యలో భాగంగా మరి నాగరికతను నేర్పిన మన దేశానికి మరి ప్రపంచ మానవాళికి నాగరికతను నేర్పిన వస్త్రం అనేది వస్త్ర పరిశ్రమ అనేది చేనేత నుంచే మొదలైంది. మరి ఆ చేనేతను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ప్రభుత్వాల మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న మన భారతదేశం నుంచి ఎక్కువ శాతము మన భారతదేశం నుంచి, అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణ నుంచే వస్త్రం అనేది అందుతుంది. తెలంగాణ నుంచే చేనేత అనేది ముందు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన చేనేత కళాకారులను ఎంతో గొప్ప నైపుణ్యం కలిగి మరి చేనేతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చేనేత అంటేనే మరి ఎన్నో కళలను నైపుణ్యం కలిగి మరి గొప్పగా పోచంపల్లి కానివ్వండి, గొల్లబామ చీరలు కానివ్వండి, ధర్మవరం కంచి ఇలాంటి వస్త్రాలను అందిస్తూ మరి ఎంతో సృజనాత్మకతను నైపుణ్యతను జోడించి కళాత్మకంగా నేతను నేస్తున్న కళాకారులను, కళా నైపుణ్యం కలిగిన నేతన్నలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా మున్ముందు కూడా ప్రభుత్వాలు ఇంకా దృష్టి సారించి వాళ్లకు సబ్సిడీలను మరి ఇతర పరిశ్రమలు పెట్టుకునేందుకు వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు మంచి రోజులు తీసుకురావాలి. నేతన్నలకు ఏ ఆస్తులు డబ్బులు ఎన్నున్నా కూడా వస్త్రం అనేది మరి వ్యవసాయం అనేది మరీ ముఖ్యంగా మానవాళికి ఎంతో అవసరం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ జై నేతన్న. భారతదేశ జాతీయ స్థాయిలో 10వ చేనేత కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ కేంద్రంలో మన అంబేద్కర్ చౌరస్తాలోనూ పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు, మంత్రి పదవి కూడా రాజీనామా చేసిండు. వారు కూడా పద్మశాలి సేవా సంఘంలో జన్మించినటువంటి గొప్ప నాయకుడు. వారికి కూడా ఒక స్ఫూర్తి సందర్భంగా వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో ఉన్న మహిళా సోదరులు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో కూడా చేనేత రంగం చాలా పనిచేసింది. 60 సంవత్సరాలు జరిగినటువంటి భారత జాతీయ ఉద్యమంలో ఖాదీ బట్టను మహాత్మా గాంధీ చెరకతోని ముందుకు తీసుకొచ్చి, ఇది కూడా ఒక వ్యవసాయానికి సంబంధించింది. పత్తితోని దారం తయారు చేయడం ఇది వ్యవసాయంలో ఒక భాగం. మహాత్మా గాంధీ ఇంత పెద్ద ఉద్యమం చేసి ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ వాళ్ళను ఒక చేనేత రాట్నంతో భయపెట్టి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మరి అటువంటి స్వాతంత్రం తీసుకొచ్చిన ఈ చేనేత రంగాన్ని ఎవరి దగ్గర ఆయన మాట్లాడినట్టు ఇది ఎంతో ఇబ్బందుల పాలవుతుంది, ఎన్నో రకాల ఆటుపోట్లకు గురవుతుంది. జిఎస్టీకి ఇట్లాంటి వాటికి కూడా ఇబ్బంది అయ్యి
ఒక్కరోజు పుట్టకూటి కోసం చేనేత కార్మికులు ఇలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో 2 సార్లు వచ్చింది, అది మూడోసారి కూడా వచ్చి 2-3 నెలలు అవుతాయి. ఇక్కడ బీజేపీ వాదులు ఉండొచ్చు, నేను మాట్లాడేది కొద్దిగా అర్థం చేసుకొని ఆలోచించింది. ఎందుకంటే ప్రతి వ్యవస్థ మీద ప్రతి రంగం మీద దెబ్బ కొట్టింది. 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి, నల్ల చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఆఖరికి ఈ చేనేత రంగం మీద కూడా ఇబ్బంది పెడతాను. తర్వాత దేశంలో ఉండేటువంటి 70-80 కార్మిక సంఘాలను రద్దు చేసింది. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏం చేయదలుచుకున్నది జాతీయ ప్రభుత్వం ఆలోచించాలి. మరి ఏడాది క్రితం శ్రీలంకలో రాజపక్షాన్ని వెళ్ళగొట్టారు ప్రజలు ముందుకొచ్చి, ఇరాక మొన్నల బంగ్లాదేశ్లో వెళ్ళగొట్టారు. మరి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి అట్లా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఎప్పుడైతే కడుపు కానిటువంటి జోలికి పోతే ఆ జోలి వేయడం కాలిపోతుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి భారతదేశంలో ఉండేటువంటి ఉపాధి సంఘాలకు, వృత్తి సంఘాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. మరి ఈ సందర్భంగా ప్రతిదీ ప్రైవేట్ చేస్తారు. రైల్వే ప్రైవేటు, షిప్పులు ప్రైవేటు, ఆంధ్ర ఉక్కు కర్మాగారం ప్రైవేటు, మరి ఎల్ఐసి ప్రైవేటు. సో ప్రైవేట్ కాదు ఏంది? ఒక పెళ్లికి 5,000 కోట్లు పెడితే మొత్తం అది జియో దాంట్లో రిలయన్స్ కంపెనీ పెడితే మన వాళ్ళు పెంచని ఒకరోజు ఆధారాన్ని ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెడితే పెద్ద దేశంలో చచ్చిపోయే పిల్లవారికి 5,000 కోట్ల పెళ్లి చేసింది. మరి ఆలోచించాలి భారతదేశంలో ఉండే ప్రజలందరం. మరి ఇది వచ్చి ఏడ్చుడు కాదు, ఉన్న తిప్పలు మాట్లాడు కాదు. దీన్ని ఎట్లా తిరగబడదాం, స్వాతంత్రం ఇంగ్లీష్ వాడు పోవడానికి ఎంత ఇబ్బంది అయిందో ప్రతి ఒక్కల చేతి కష్టం నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ చేసినటువంటి కులబంధం మరి ఈ కార్యక్రమం ఏకరంగా జరిపించుకోవడానికి వీరందరూ సహకరించినందుకే కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి ఈరోజు నూలు మన పత్తి అనే రైతు నుంచి పండించిన పత్తి నుంచి ఒక దారాన్ని తీసి దాని నుంచి ఒక వస్త్రాన్ని తీసి దాన్ని జనానికి అందించేటువంటి కార్యక్రమం ఇది. మరి ఆగస్టు 7, 2015 ఇది స్టార్ట్ అయినది. ఈ కార్యక్రమం స్టార్ట్ అయినది. దీన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమం జయకరంగా జరిగిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈరోజు నేతన్నలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే, మనిషికి కావలసింది కూడు, గుడ్డ, గూడు. వీటికన్నిటికీ ఒక కూడు లేకున్నా కూడా, మనకు తిండి లేకున్నా 2-3 రోజులు కానీ వారం రోజులు కానీ ఉండే బ్రతకరు. మరి పడుకోవడానికి మనకు పైన కప్పు లేకున్నా కూడా అడుగుల విన్నో, లేకపోతే రోడ్డు విన్నో, లేకపోతే వేరే చెట్ల కిందనో పడుకోవడానికి కొన్ని రోజులు బ్రతకగలుగుతాం. కానీ బట్ట లేకుండా 1 గంట కూడా మనం ఉండలేము. అటువంటి బట్టలు తయారు చేసేటువంటి రైతన్నల పరిస్థితి, కూలీల పరిస్థితి ఈరోజు ఏ విధంగా తయారైంది అంటే, వాళ్ళు దారంతో ఇప్పుడు ఏ వస్త్రంతో అయితే వాళ్ళు వస్త్రాలు వేస్తున్నారు దారంతో, ఆ దారంతో ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనికరించి వాళ్లకు సరి అయిన ముడిసరుకులు అందించి జీఎస్టీని తొలగించి ప్రభుత్వం సవినయంగా ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ఎందుకంటే ఏ కూలి వాళ్ళైనా కూడా సాధ్యమైనంత వరకు కులవృత్తి చేసే వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలి చేస్తే 1000 రూపాయలు, 500, 800, 900, 1500 పడుతున్నాయి. మరి అదే పద్మశాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి కూడా కూలి చేస్తే 200, 300 కూడా మనకు పడతలేదు. వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. దీన్ని ఆదుకోవలసిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ముడి సరుకులు అందించాలి, జీఎస్టీ తొలగించాలి. వాళ్ళకు కార్మికులకు ఏంటంటే ఈ పింఛన్ అనేది సరిపోదు. వాళ్ళకి ఏమైందంటే ఈ 200 రూపాయల పింఛన్ అనేది 80% సరిపోదు. వాళ్ళకి ఇవ్వవలసింది ఈ వాస్తవికంగా వాళ్ళకు ఈ దళిత బంధు లేకపోతే రైతు బంధు ఏ విధంగా అయితే, అది కాకుండా అది బీసీ బంధు ఏ విధంగా అయితే అమలు చేసినారో అదే విధంగా పద్మశాలీలకు ఇటువంటి బంధువులు తయారు చేసి వాళ్ళకు నెలకు కనీసానికి సరిపడేటువంటి అవకాశం కల్పించాలని ఆ డబ్బులతో వాళ్ళు వినియోగించుకొని భార్య భర్తలు కనీసానికి తృప్తిగా 4 మెతుకులను తినే
అటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఖచ్చితంగా ఈ కూలీల యొక్క ఏదేంటి అంటే చేనేత కూలీల యొక్క అవసరతలు, పద్మశాలీల యొక్క అవసరాలు తీర్చాలని సవినయంగా మనవి చేస్తున్నాం.